మేడారం సమ్మక్క సారలక్కను దర్శించడానికి గబ్బర్ సింగ్ ఫేమ్ టీం కూడా కొద్దిసేపటి క్రితమే అమ్మవారిని దర్శించుకుంది. మనతో పాటు మాట్లాడడానికి అన్న ఎట్లా ఉంది దర్శనం, ఎట్లా బాగా జరిగిందా, ఏం చెప్తారు? నా ముందు తెలుగు వీడు ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. చాలా సంతోషం. నేను తెలంగాణలో ఓ 4 అమ్మవార్లని, సికింద్రాబాద్ బోనాలు, దాని తర్వాత కొమరేలి నరసింహస్వామిది, మల్లన్న స్వామిది, అలానే మా ఇంటి దేవుడు నరసింహస్వామి యాదగిరిగుట్ట, తర్వాత ఎక్కువ అంటే మా సమ్మక్క సారక్క. ప్రతిసారి నేను చిన్న ఉన్నప్పటి నుంచి మా డాడీ సమ్మక్క సారక్క తీసుకొస్తుండే. ఈరోజైతే చాలా సంతోషం ఉన్నది. చాలా అంటే చాలా డెవలప్ అయింది. సీతక్క చాలా కంగ్రాచులేషన్. ఇలాగా మీరు సమ్మక్క సారక్క ముందుకు తీసుకెళ్ళాలి. మెయిన్ కారణం ఏంటంటే, ఈరోజు సమ్మక్క సారక్క వచ్చే కారణం ఏంటంటే, ఉస్తాద్ భగత్ సింగ్ ఆ సినిమా త్వరలో రిలీజ్ ఉన్నది. మొన్ననే డబ్బింగ్ చెప్పాను. చాలా పెద్ద ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కూడా చాలా పెద్ద హిట్ అవుతుంది. ఓజీ ఎలా హిట్ అవుతుందో అలా హిట్ అవుతుంది. మా శంకర్ డైరెక్టర్ సార్కి గబ్బర్ సింగ్ ఎంత హిట్ ఇచ్చారో ఆ ప్రేక్షకులకి అందరికీ మా ఉస్తాద్ భగత్ సింగ్ అంత హిట్ ఇవ్వాలని సమ్మక్క సారకు మా పవన్ కళ్యాణ్ తరం నుంచి కిలం బావు ఒక బంగారం మన బెల్లము నేను దేవునికి ఇచ్చాను. అలానే నెక్స్ట్ ఉస్తాద్ భగత్ సింగ్ పెద్ద హిట్ ఇస్తే పవన్ కళ్యాణ్ వెయిట్ ఎంత ఉంటుందో ఆ వెయిట్ నేను మా గబ్బర్ సింగ్ టీం మా ఫ్యామిలీతో వచ్చి అమ్మవారికి ముడుపు తీరుస్తా అని చెప్పి మా గబ్బర్ సింగ్ టీం అందరం కలిసి మేము ముడుపు చేస్తాము. మీరందరూ మా పవన్ కళ్యాణ్ మన కొండగట్టులో కూడా చాలా తిరుపతి కొన్ని నిధులు తీసుకొచ్చి అక్కడ డెవలప్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ సార్కి 100 ఏళ్ళు బతకాలని చెప్పి 100 years బతకాలి. ఏదో పెద్దవాళ్ళు చెప్తారు మంచోని జల్లి తీసుకుపోతారని, దేవుణ్ణి కూడా నేను ప్రార్థిస్తున్నా. మా పవన్ కళ్యాణ్ ఎలాంటి కాదు, 100 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు దేశానికి అవసరం ఉన్నది. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మాకు అవసరము. మీరు దేవుళ్ళు మా పవన్ కళ్యాణ్గా ఉండి ఆయనకు సాధారిచ్చి 100 ఏళ్ళు ఇచ్చి మాకు సపోర్ట్గా ఉండాలని మా గబ్బర్ సింగ్ టీం కోరుకుంటున్నాం. చిన్నప్పటి నుంచి వస్తున్నారని చెప్తున్నారు. సో చిన్నప్పుడు ఎట్లా ఉండే జాతర, ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? చిన్నప్పుడు మీరు ఎట్లా ఎంజాయ్ చేస్తారు జాతరకు వస్తే? మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి అయితే అసలు నేను వెళ్ళేటప్పుడు అయితే 3 days నుంచి 4 days ఉంటుండే. 3 days నుంచి 4 days తర్వాత నేను ఒక సలిజరము డస్ట్ ఏదో ఒకటి ఇట్లా డస్ట్ ఇట్లా చీమిడి చేస్తే కూడా మొత్తం ఎర్రమట్టి అనేది. ఈరోజు నేను హైదరాబాద్ నుంచి వస్తుంటే కూడా నాకు అట్లాంటి రోడ్లు ఎక్కడ తలగలేదు. రోడ్లు అయితే నంబర్ 1 ఉన్నది. మ్యాక్సిమం ఇంకా ఇక్కడ డెవలప్ ఉన్నది. ఇంకా గుడి కాడ కూడా ఇంకా మ్యాక్సిమము కొన్ని భక్తులు కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇంకా దష్టం ఇంకా బాగా చేపిస్తే ఇంకా సంతోషము. ఇదంతా క్రెడిట్ మొత్తము సీతక్కకు అన్సాప్. మేము సీతక్కకు రుణవాడు ఉంటాము. ఈ భక్తులు కూడా రుణవాడు ఉంటారు. ఈ విధంగా దర్శనం చేపించినందుకు చాలా సంతోషం. ఏంటి మరి మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి, జనసేన పోటీ చేస్తుందా? మరి మీరేమైనా పోటీ చేస్తారా? జనసేనను తెలంగాణలో విస్తరించాలని చెప్పేసి ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? మొన్ననే పవన్ కళ్యాణ్ కూడా టీటీడీ తరఫున 30 కోట్లు కూడా కొండగట్టకి ఇచ్చిన పరిస్థితి తెలిసిందే. సో మరి జనసేన ఏమైనా తెలంగాణలో విస్తరించే ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? తెలంగాణలో 100% ఈ నుంచి తెలంగాణలో కూడా 100% జెండా ఎగిరేస్తున్నాం జనసేనది. 100% పవన్ కళ్యాణ్ ఓన్లీ పిఠాపురం నాయకుడు కాదు, ఎమ్మెల్యే కాదు, దేశ్ కా నాయక్. ఆంధ్రప్రదేశ్ ఉట్టి ఎమ్మెల్యే కాదు, ఆంధ్రప్రదేశ్ డెవలప్ చేసి దేశం కోసం ఏం కావాలని సమైక్య చట్టం 100% పవన్ కళ్యాణ్తో అవుతుంది. 100% చేస్తాడని మాకు నమ్మకం ఉంది. ఆయన ఎమ్మడి మేము ఇలాంటి జాతరలో పవన్ కళ్యాణ్కి మేము సపోర్ట్గా ఉంటాము. 100% ఈ 80 నుంచి 90% మార్స్తాడు. మన హిందూజన్ ముంగ తీసుకుపోతాడని నమ్మకం ఉంది. తెలంగాణలో కూడా జెండా తీస్తాము. మున్సిపల్ ఎలక్షన్లో వెళ్తాము, కార్పొరేటర్ ఎలక్షన్లు ఉన్నాము. నెక్స్ట్ కూటమితో కొన్ని పార్టీలు కొంచెం నడుస్తున్నాయి. 100% తెలంగాణలో కూడా కొన్ని ఏరియాలలో జనసేన జెండా ఎగురుస్తుందని మాకు నమ్మకం ఉంది. నెక్స్ట్ జాతరకి ఏమన్నా మరి పవన్ కళ్యాణ్ ఏమన్నా ఒప్పించి తీసుకొస్తారా? ఎందుకంటే ఇంత పెద్ద జాతర జరుగుతుంది. పవన్ కళ్యాణ్ కూడా తెలంగాణ ఖర్చుల గురించి చాలా గొప్పగా చెప్తుంటాడు ప్రతిసారి. సరే మరి నెక్స్ట్ జాతర కన్నా ఏమన్నా పవన్ కళ్యాణ్ ఏమన్నా ఆహ్వానిస్తారా, రమ్మంటారా, ఎట్లా ఉంటుంది? 100% పవన్ కళ్యాణ్ సార్కి పిఠాపురంలో నేను ఫస్ట్ నామినేషన్ చేసేటప్పుడు పలక్నామా కాళికామాత బొట్టు పెట్టాను. నేను పలక్నామా కాళికామాత చాలా పవర్ఫుల్ టెంపుల్. మీరు కాళికామాత టెంపుల్ రావాలంటే సార్ ఎప్పుడు రావాలని అంటాడు. ఈరోజు మేము ఇక్కడ సమ్మక్క సారకు చాలా సంతోషం ఉన్నది. సమ్మక్క సారక్క కూడా ఆశీస్సులు ఉండాలా, ఎలాగ కొండగొట్ట హనుమంతు ఆశీస్సులు ఉండాలో ఇక్కడ కూడా. ఎందుకంటే
కళ్ళతోని మనం మనసుతోని ఇష్టపడితే సమ్మక్క సారక్క నీకేం కావాలో అది ఇస్తుంది. అందుకే ఇంత జనాలు ఇంత ఒక 4 కోట్ల మంది సమ్మక్క సారక్క ఆమె దర్శనం చేసుకుంటున్నారు. అలానే ఆ 4 కోట్లలో కూడా ఒక పవన్ కళ్యాణ్ సార్ కూడా దర్శనం చేసుకోవాలని మేము ఆశిస్తున్నాము. ఈ విషయము మీరు మీ మీడియా తిరుగుగా నేను 100% పవన్ కళ్యాణ్ దాకా తీసుకెళ్తాను. పవన్ కళ్యాణ్ సార్కి చెప్తాను, నేను నెక్స్ట్ 2 ఇయర్స్లో 100% పవన్ కళ్యాణ్ సార్ని ఆ గద్దె మీద మొక్కుపిస్తాను. మా పవన్ కళ్యాణ్ సార్ ఆంధ్రప్రదేశ్ సీఎం, చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, అది మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో తెలంగాణలో కూడా ఒక తెలంగాణ నాయకుడు లేకపోతే ఏపీ నాయకుడిగా చూసుకోకుండా దేశ నాయకుడిగా పవన్ కళ్యాణ్ కూడా దేశానికి సేవలు అందించాలని చెప్పి చెప్తున్న పరిస్థితి. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కూడా పెద్ద ఎత్తున జనసేన పోటీ చేస్తుంది. చాలా వరకు మున్సిపాలిటీలు కానీ కార్పొరేషన్ కూడా కైవసం చేసుకుంటుందని చెప్తున్న పరిస్థితి. సో గబ్బర్ సింగ్ ఎట్లయితే పెద్ద హిట్ ఇచ్చిందో వస్తాద్ శంకర్ కూడా అంతే పెద్ద హిట్ ఇచ్చింది. సో ఆ వస్తాద్ శంకర్ హిట్ తర్వాత వస్తాద్ గబ్బర్ సింగ్ తర్వాత వస్తాద్ భగత్ సింగ్ తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ ఎంత వెయిట్ ఎత్తుంటాడో అంత మొక్కు అయితే నేను చెల్లించుకుంటాను. అవసరమైతే నెక్స్ట్ జాతరకి పవన్ కళ్యాణ్ కూడా ఇన్వైట్ చేస్తాం. ఖచ్చితంగా సమ్మక్క సారక్క ఆశీస్సులు కూడా పవన్ కళ్యాణ్కి ఉండాలని చెప్పేసి మళ్ళీ వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ కూడా మేము చూడాలని కోరుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్, దేశ ప్రధానిగా అవసరమైతే రాష్ట్రపతిగా చంద్రబాబు నాయుడు ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్, తొలివెలు కోసం, మేడార నుంచి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలివెలుగు official.